కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, కొత్త పెన్షన్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. కూటమి నేతల అక్రమ సంపాదనపై ప్రశ్నిస్తే వికెట్ పడుతుందని మాట్లాడుతున్నారని, ఆదినారాయణరెడ్డి మాటలు విని కూటమి నాయకులు ఏం చేసినా ఇబ్బంది పడతారని హెచ్చరించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో కూటమి నేతల అక్రమాలను అరికట్టాలని సీఎం చంద్రబాబుకు సూచించారు రామసుబ్బారెడ్డి. ఇప్పుడు ఎవరైతే దీంట్లో కిడ్నాపులు చేశారో ఇదంతా కూడా చిట్టా నేను కలెక్టర్కు, ఎస్పీకి, ఆర్టీఓకి అందరికీ కంప్లైంట్ ఇచ్చిన. ఆదినారాయణ రెడ్డి ఎగదోలి దాడులు చేయించారు, హత్యలు చేయించినా ఎప్పుడు జైలుకు పోలే ఆదినారాయణ రెడ్డి. రేపు దగ్గరలో 70 ఏళ్ళు దగ్గరికి వచ్చినాయి. నువ్వు ఇదే కథ చేస్తుండు. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారో కిడ్నాప్ కేసులలో, అదేవిధంగా దాడుల కేసులు ఎవరెవరు పాల్గొన్నారో అన్నిట్లలో కూడా నువ్వు లోపలికి పోయేదానికి రెడీగా చెప్తున్నాను. ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత దోపిడీ చేసినా కూడా జిల్లా ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవడం లేదు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆదినారాయణ రెడ్డి లాంటి అనకొండల్లాగా దీన్ని దుర్మార్గాలు చేస్తున్నా పెంచి పోషిస్తున్నారనేది ప్రజలు అనుకుంటున్నారు. ఇది మంచిది కాదు. ఈ వికెట్లు పడగొట్టడాలు, బాంబులు వేయడాలు, ఈ కల్చర్ అంతా మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీ అండ చూసుకునే. చంద్రబాబు నాయుడు గారు దీన్ని అరికట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.